భారీ వర్షాలతో రాష్ట్రంలో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. చాలా ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు జలకల తెచ్చాయి. అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు 15 ఫీట్లు, మరో 6 గేట్లు 10 ఫీట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 5,40,000 క్యూసెక్కులుగా ఉంది. అంతే స్థాయిలో నీటిని రిలీజ్ చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగుల నీరుంది. సాగర్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఎస్ఎల్బీసీకి కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 41 గేట్లు ఓపెన్ చేసి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో పెరుగుతుండటంతో 3,30,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు, ప్రస్తుతం 1,088 అడుగుల మేర నీరుంది. ఎస్ఆర్ఎస్పీ నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.61 టీఎంసీల నీరు చేరింది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టుకు 44,400 క్యూసెక్ల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,395 అడుగుల నీరుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 56,784 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. సింగూరు జలాశయానికి 22,000 క్యూసెక్ల వరద వస్తోంది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు డ్యాం కు భారీగా వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిల్లా, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ గేట్లు లిఫ్ట్ చేసి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 10,801 క్యూసెక్కులుగా ఉంది. అవుట్లో 16,842 క్యూసెక్కులు. అధికారులు 7 గేట్లు 4 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.705 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరద వస్తోంది. ఉస్మాన్ సాగర్ లో ఇన్ఫ్లో 3,000, హిమాయత్ సాగర్ లో 1,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఇదే వరద కంటిన్యూ అయితే ఏ సమయంలోనైనా ఈ జలాశయాల గేట్లు ఎత్తే అవకాశం ఉంది.